హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 11th చాప్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏమంటే, ఫస్ట్ మనం ఏదైనా ఒక వస్తువుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ నేను 20 రూపీస్ పెట్టుకొని కొన్నాను. నేను వేరే వాళ్ళకి 30 రూపీస్ అమ్మాను. ఇప్పుడు నేను కొన్న ప్రైస్ వచ్చి అది కాస్ట్ ప్రైస్. ఆ కాస్ట్ ప్రైస్ మనం సిపిలో రిప్రజెంట్ చేస్తాము. ఇది వచ్చి సెల్లింగ్ ప్రైస్ అంటే నేను అమ్మింది, అది ఎస్పీతో రిప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు నేను సిపి వచ్చి 20 రూపీస్ కొన్నాను, ఎస్పీ వచ్చి 30 రూపీస్ కొన్నాను. ఇప్పుడు మనకి గెయిన్, అది ప్రాఫిట్, మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎలా తెలుస్తుందంటే, సెల్లింగ్ ప్రైస్లో నుంచి సిపి ప్రైస్ తీసేస్తే, అంటే మనం కొన్న వాల్యూ కన్నా ఎక్కువ అమ్మితే అది ప్రాఫిట్ అంటారు, కొన్న వాల్యూ కన్నా తక్కువ అమ్మితే అది లాస్ అంటారు. ఇప్పుడు గెయిన్ ఎంత వచ్చిందని కనుక్కోవాలంటే, ఎస్పీ సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకి ఎంత గెయిన్ అన్నామో తెలుస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చి 30, సిపి వచ్చి 20, సో నాకు గెయిన్ వచ్చి 10 వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 రూపీస్ కొని 20 రూపీస్కి అమ్మాను అనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది, లాస్ వస్తుంది. అప్పుడు మనకి సిపి మైనస్ ఎస్పీ చేయాలి. సో సిపి ఎంత 30, ఎస్పీ ఎంత 20, సో 10. మనకి గెయిన్కి ఇది ఫార్ములా. గెయిన్ అంటే ప్రాఫిట్కి ఎస్పీ మైనస్ సిపి, లాస్కి వచ్చి సిపి మైనస్ ఎస్పీ. ఇప్పుడు మనకి పర్సంటేజ్ కనుక్కోవాలి, గెయిన్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, అది ఎలా కనుక్కోవాలంటే, గెయిన్ ఇంటూ 100 డివైడెడ్ బై సిపి, కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే గెయిన్ ఇంటూ 100 డివైడెడ్ బై సిపి. ప్రాఫిట్ని మనం గెయిన్ పర్సంటేజ్ అని కూడా అంటాం. అదే లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలనుకుంటే, లాస్ ఇంటూ 100 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే, మనకి సెల్లింగ్ ప్రైస్, మన సిపి కాస్ట్ ప్రైస్ తెలుసు, గెయిన్ లేకుంటే లాస్ ఎంత వచ్చిందో తెలుసు. అప్పుడు మనం ఏం చేయాలంటే 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. ఒకవేళ మనకు గెయిన్ వచ్చుంటే 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ సిపి చేయాలి. అదే మనకి ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, 100 మైనస్ లాస్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. ఇది సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడానికి. ఈ ఫార్ములాస్ ఇవి మనం గుర్తుపెట్టుకుంటేనే ఈ చాప్టర్లో మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ తెలియదు, అప్పుడు సిపి కనుక్కోవాలంటే ఏం చేయాలంటే 100 డివైడెడ్ బై 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. ఒకవేళ మనకు లాస్ వచ్చిందనుకోండి, 100 డివైడెడ్ బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. ఇవి ఫార్ములాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనము ఏదైనా ఒక వస్తువు కొన్నాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మనకి గెయిన్ వచ్చి 35% వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే, ఆ ఎస్పీ ఏమవుతుంది, మనకి గెయిన్ 35% వచ్చింది కాబట్టి 135% ఆఫ్ సిపి. మనం సెల్లింగ్ ప్రైస్ని 135% ఆఫ్ సిపికి అమ్మాము. అదే ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, లాస్ 35% వచ్చిందనుకోండి, అప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ ఏం చేసాం, 100లో నుంచి 35% అంటే 65% ఆఫ్ సిపి. కాస్ట్ ప్రైస్లో నుంచి మనం 65%కే సెల్ చేసామని. ఓకేనా? ఇప్పుడు ఒక పర్సన్ టూ సిమిలర్ ఐటమ్స్ని, అంటే
ఫర్ ఎగ్జాంపుల్ రెండు బొమ్మల్ని ఒకటి X% గెయిన్తో అమ్మాడు, ఇంకొకటి సేమ్ X% లాస్తో అమ్మాడు. ఒకటి లాస్ ఒకటి గెయిన్. అప్పుడు ఆ షాప్కీపర్కి ఎంత లాస్ వచ్చింది అని కనుక్కోవాలనుకుంటే కామన్ లాస్ అండ్ గెయిన్ డివైడెడ్ బై 10 హోల్ స్క్వేర్. అంటే కామన్ లాస్ మనకి ఎంత x/10 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇంకో ఫార్ములా ఉంది. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రైస్, ఒక బియ్యం అనుకోండి, బియ్యంని సేమ్ కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడు, కాకపోతే ఫాల్స్ వెయిట్తో. అంటే 1 కిలో ఇవ్వాల్సింది 900 గ్రామ్సే ఇస్తున్నారు అనుకోండి. అప్పుడు మనకి గెయిన్ ఎంత వచ్చింది అని కనుక్కోవాలనుకుంటే గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటే ఎర్రర్ డివైడెడ్ బై ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100%. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి 1 కిలో అమ్మాలంటే 1000 గ్రామ్స్ కదా, కానీ 900 గ్రామ్సే అమ్మాను. అంటే ఎర్రర్ ఎంత 100 డివైడెడ్ బై 1000 మైనస్ ఎర్రర్ ఎంత 100 ఇంటూ 100%. 1100 divided by 900 into 100. So answer 100/9. ఇంత పర్సంటేజ్ గెయిన్ వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు మనము ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.